హాయ్ ఫ్రెండ్స్, రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో బద్లా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో మామూలు సమయంలోనే ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలోనైతే ఇక్కడి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. ఈ ప్రాంతంలో ఇసుక తుఫాన్లు సర్వసాధారణం. 2015-16 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని శాటిలైట్ ద్వారా చూసినప్పుడు ఇది బీడు భూమి. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని శాటిలైట్ ద్వారా మీరు చూసినట్లయితే బద్లా సోలార్ పార్క్ అనేది కనిపిస్తుంది. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్దదైన సోలార్ పార్క్. 16,000 ఎకరాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేపట్టాయి. శాటిలైట్ వ్యూలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూ ఉంటే మీరు ఈ పార్క్ ఎంత పెద్దదో అంచనా వేయొచ్చు. ఈ పార్క్ ఎంత విశాలంగా ఉంటుంది అంటే ఇది హాఫ్ ఆఫ్ ద ప్యారిస్ సిటీతో సమానం. ఈ సోలార్ పార్క్ యొక్క కెపాసిటీ 2245 మెగావాట్స్. ఈ సోలార్ పార్క్ ఉత్పత్తి చేసే ఎనర్జీతో కలకత్తా నగరం యొక్క పూర్తి విద్యుత్ అవసరం తీరుతుంది. ఇట్లాంటి సోలార్ పార్క్స్ వల్ల సోలార్ ఎనర్జీ యొక్క శక్తి మరియు పొటెన్షియల్ ఎంతో మనకి తెలుస్తాయి. సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసే దేశాల్లో మొరాకో ముందంజలో ఉంటుంది. ఈ దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో సోలార్ విద్యుత్ వాటా 20%. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ మొరాకో దేశంలో మనకు కనిపిస్తుంది. కాన్సన్ట్రేటెడ్ యొక్క అర్థం సోలార్ పవర్ ప్లాంట్ సన్లైట్ నుంచి వేడిని ఉత్పత్తి చేస్తాయి కదా. ఇవి సన్లైట్ని ఒక రకమైన ట్యూబ్స్లో కాన్సన్ట్రేట్ చేస్తాయి. తర్వాత థర్మల్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాజస్థాన్లో ఉన్న సోలార్ ప్లాంట్లోనివి ఫోటో వోల్టాయిక్ సోలార్ ప్యానెల్స్. ఇవి డైరెక్ట్గా సూర్యకాంతిని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాయి. ఈ భారీ సోలార్ ప్రాజెక్ట్స్ని మనం ఎంత పెద్ద స్కేల్లో చేయగలం? మనం మొత్తం ఎడారిని సోలార్ ప్యానెల్స్తో కప్పగలమా? సహారా ఎడారిని సోలార్ ప్యానెల్స్తో కప్పితే ఏమవుతుంది? ప్రపంచ విద్యుత్ డిమాండ్ని సోలార్ ప్యానెల్స్తో తీర్చగలమా? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. వాస్తవానికి ప్రపంచ విద్యుత్ అవసరాలు తీర్చడానికి సహారా ఎడారిని పూర్తిగా సోలార్ ప్యానెల్స్తో కప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఊహించలేనంత సౌరశక్తి భూమిని చేరుతుంది. అన్ని సమయాల్లో 1,73,000 టెరావాట్స్ సౌరశక్తి భూమిని చేరుతుంది. ఇది ప్రపంచ విద్యుత్ అవసరాల కంటే 10,000 రెట్లు ఎక్కువ. భూమిపై పడే గంటన్నర సన్లైట్ ప్రపంచ వార్షిక ఇంధన వినియోగాన్ని తీర్చగలదు. సోలార్ ప్యానెల్స్ని చిన్న చిన్న ప్రాంతాల్లో అమర్చినా సరే ప్రపంచంలోని అన్ని విద్యుత్ అవసరాలని తీర్చగలవు. ఆ ప్రాంతం ఎంత చిన్నగా ఉండాలి? సోలార్ ప్యానెల్స్ని అమర్చడానికి ఎంత భూమి అవసరమవుతుంది? దీనికి సంబంధించిన ఒక అంచనాను నడీన్ మే అనే ఒక మహిళ తన రీసెర్చ్లో పేర్కొంది. ఆమె తన థీసిస్ 2005లో పూర్తి చేశారు. ఆమె అంచనా ప్రకారం నార్త్ ఆఫ్రికాలో ఒక పర్టిక్యులర్ ప్రాంతంలో సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేస్తే అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూరోప్ మొత్తానికి ఉపయోగపడుతుంది. ఆ ప్రదేశం నుంచి కొంచెం పైకి స్క్వేర్ ఆకారంలో కేవలం 254 కిలోమీటర్ల పొడవు వెడల్పు గల ప్రాంతంలో సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసినట్లయితే అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్రపంచ అవసరాల్ని తీర్చగలదు. చాలా అద్భుతంగా ఉంది కదా. కానీ ఈ ఎస్టిమేషన్ చాలా పాతదైంది. ఎందుకంటే దీన్ని 2005వ సంవత్సరంలో పేర్కొన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పటి విద్యుత్ అవసరాలు చాలా వరకు పెరిగాయి. దీనికంటే మరింత సహజమైన ఎస్టిమేట్ landergenerator.org అనే వెబ్సైట్లో మీకు లభిస్తుంది. దీని ప్రకారం భూమిపై కేవలం ఒకే చోట కాకుండా వేరువేరు ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి. వీరు పేర్కొన్న ప్రాంతాల్లోని సోలార్ పవర్ ప్లాంట్ పార్క్స్ వల్ల ప్రపంచంలోని విద్యుత్ అవసరాలు మొత్తం తీరుతాయి. ప్రపంచంలోని విద్యుత్ అవసరాలు తీర్చడానికి 5 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సోలార్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 5 లక్షల చదరపు కిలోమీటర్లు అంటే చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. కానీ ఈ వీడియో మొదట్లో చెప్పుకున్న రాజస్థాన్లోని అతిపెద్ద సోలార్ పార్క్ 56 చదరపు కిలోమీటర్లు. ఇటువంటి 9,000 సోలార్ పార్క్స్ని ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటే మన అవసరాలన్నీ తీరిపోతాయి. కేవలం మన ఇండియా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియాలో 9 జూన్ 2022న ఒక రికార్డ్ నమోదైంది. అదేంటంటే ఆ రోజు అత్యధికంగా 2,10,793 మెగావాట్ల విద్యుత్ అవసరమైంది. దాదాపు 2 లక్షల మెగావాట్లు. మనం రాజస్థాన్లోని సోలార్ పార్క్ ద్వారా 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందని తెలుసుకున్నాం కదా. భారతదేశ వ్యాప్తంగా ఇట్లాంటి మరో 100 సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తే చాలు సోలార్ ఎనర్జీతోనే ఇండియా యొక్క విద్యుత్ అవసరాలని తీరిపోతాయి. ప్రపంచ విద్యుత్ అవసరాలను తీర్చడానికి 5 లక్షల చదరపు కిలోమీటర్లు అవసరం అనుకున్నాం కదా. దీని గురించి మాట్లాడదాం. అమెరికా హైవేల కోసం 96,000 చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని వినియోగిస్తుంది. ఇది 5 లక్షల చదరపు కిలోమీటర్లో 20% మరియు ప్రపంచ విద్యుత్ వినియోగంలో అమెరికా యొక్క వాటా 20%. దీన్ని బట్టి అమెరికా రోడ్ల కోసం ఉపయోగించిన ప్రాంతంలో సోలార్ పార్క్స్ని ఏర్పాటు చేసుకుంటే చాలు ఆ దేశం యొక్క విద్యుత్ అవసరాలు పూర్తిగా సోలార్ ఎనర్జీతోటే తీరుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్స్ ఈ విధంగా ఎందుకు చేయట్లేదు అనిపిస్తుంది కదా. ప్రాక్టికల్గా చూసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అన్నిటికంటే ముందు ఎదురయ్యేది జియో పాలిటిక్స్ ప్రాబ్లం. సహారా ఎడారి చుట్టూ ఉన్న దేశాల్లోనే సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినట్లయితే ఇతర దేశాల వారు ఈ దేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ దేశాలు చాలా శక్తివంతంగా మారుతాయి.
చరిత్రలో కొన్ని దేశాల్లో మాత్రమే లభించే ఆయిల్ కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇదే విధంగా సోలార్ ఎనర్జీ కూడా కొన్ని దేశాల్లోనే లభించినట్లయితే అవే పరిస్థితులు పునరావృతమవుతాయి. ఇది కాకుండా రెండో అతిపెద్ద ప్రాబ్లం ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్. మనం పెద్ద పెద్ద సోలార్ ప్లాంట్స్ని సహారా డెజర్ట్లో మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్తును ప్రపంచమంతటికీ సరఫరా చేయడానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరియు విద్యుత్తు కూడా చాలా మోతాదులో వేస్ట్ అవుతుంది. విద్యుత్తుని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేస్తున్నప్పుడు కొంత విద్యుత్ వేస్ట్ అవుతుంది. మూడో అతిపెద్ద ప్రాబ్లం మెయింటెనెన్స్. సోలార్ ప్యానెల్స్ని రెగ్యులర్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్పై ఇసుక తుఫాన్ వల్ల ఇసుక పడుతుంది. దీనివల్ల అవి సరిగ్గా పనిచేయవు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి రాజస్థాన్లో ఏర్పాటు చేసిన సోలార్ పార్క్లో 2000కు పైగా క్లీనిక్ రోబోట్స్ని ఏర్పాటు చేశారు. నాలుగో ప్రాబ్లం లైఫ్ సైకిల్. ఒకసారి సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల వరకు మనకి ఇవి విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కానీ తర్వాత మనం వీటిని రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిప్లేస్మెంట్కి చాలా రిసోర్సెస్ మరియు డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుంది. ఐదో అతిపెద్ద ప్రాబ్లం డబ్బు. రాజస్థాన్లో ఏర్పాటు చేసిన సోలార్ పార్క్ లాంటి 100 పార్కుల్ని ఏర్పాటు చేయడానికి చాలా డబ్బు అవసరం. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇన్ని సమస్యలు మన ముందున్నప్పటికీ దీనికి సొల్యూషన్ కూడా ఉంది. వీటిని పెద్ద స్కేల్లో ఏర్పాటు చేయడం కంటే ఇండివిజువల్గా ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద స్కేల్లో ఏర్పాటు చేసినప్పుడు ఎదురయ్యే చాలా ప్రాబ్లమ్స్ ఇండివిజువల్గా ఏర్పాటు చేసుకున్నప్పుడు కనిపించవు. ప్రజలు వారి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే జియోపాలిటిక్స్ సమస్య ఉండదు. మెయింటెనెన్స్ కూడా సులభం అవుతుంది. ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ యొక్క అవసరం కూడా ఉండదు. ఇండివిజువల్ సోలార్ సిస్టంలో 2 రకాల విధానాలు ఉంటాయి. ఒకటి ఆన్ గ్రిడ్, 2 ఆఫ్ గ్రిడ్. ఆన్ గ్రిడ్లో ఇంటిపై ఏర్పాటు చేసుకున్న సోలార్ సిస్టమ్ అనేది గ్రిడ్తో కనెక్ట్ అయి ఉంటుంది. నెట్ మీటరింగ్ సౌలభ్యం ఇందులో మీకు లభిస్తుంది. సన్లైట్ ద్వారా లభించిన విద్యుత్ ముందుగా మీ ఇంటి అవసరాన్ని తీరుస్తుంది. ఎక్కువైన విద్యుత్ గ్రిడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. రాత్రి సమయంలో సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కాదు కాబట్టి ఆ సమయంలో గ్రిడ్ నుంచి మీ ఇంటికి అవసరం ఉన్న విద్యుత్ లభిస్తుంది. మీరు ఉపయోగించుకున్న విద్యుత్కి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మీరు గ్రిడ్కి ఇచ్చిన విద్యుత్కి డబ్బు సంపాదిస్తారు. రెండో ఆప్షన్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్. దీంట్లో మీరు సోలార్ సిస్టమ్ని గ్రిడ్తో కాకుండా బ్యాటరీతో కనెక్ట్ చేసుకుంటారు. రాత్రి సమయంలో బ్యాటరీలో స్టోర్ అయిన ఎనర్జీ ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుంది. దీంట్లో బ్యాటరీస్ యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి కేవలం ఇండివిజువల్ లెవెల్లోనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. మాస్ లెవెల్లో సోలార్ పార్క్ని ఏర్పాటు చేసుకోకూడదని కాదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా రెండింటినీ క్రమ పద్ధతిలో వినియోగించుకోవాలి. సోలార్ ఎనర్జీ వల్ల కలిగే నష్టాలు. చాలా వరకు సోలార్ ప్యానెల్స్ సిలికాన్ సెమీకండక్టర్స్, గ్లాస్తో పాటు సిల్వర్, కాపర్, ఇండియం, టెలోరియం వంటి మెటల్స్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ మెటీరియల్ని సంపాదించడానికి చాలా తవ్వకాల్ని జరపాల్సి ఉంటుంది. ఇలా చేయడం పర్యావరణానికి కూడా ప్రమాదకరం. సిలికాన్ మరియు గ్లాస్ చాలా సులభంగా లభిస్తాయి. కానీ సిల్వర్, కాపర్ వంటి మెటల్స్ లభించడానికి మైనింగ్ చేయాల్సి ఉంటుంది. మైనింగ్ చేయడం వల్ల వాయు, జల కాలుష్యాలు ఏర్పడతాయి. ఇదే కాకుండా సోలార్ ప్యానెల్స్ని ఫ్యాక్టరీస్లో తయారు చేసినప్పుడు కార్బన్ వాయువులు విడుదలవుతాయి. కోల్తో పోల్చుకున్నప్పుడు సోలార్ ఎనర్జీ వల్ల 20 రెట్లు తక్కువ కార్బన్ విడుదలవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.